హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ హ్యాష్ట్యాగ్ ఎండి వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది స్టార్ డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు నటుడు నాని. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలైన తన ప్రయాణం అనంతరం హీరోగా అవకాశాలను కూడా అందుకున్నారు. అష్టాచమ్మ సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని తనకు మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించారు. ఈ విధంగా నాని వరుస సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగాను అలాగే నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక నాని త్వరలోనే సరిపోదా శనివారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 29వ తేదీ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు నాని. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నాని ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్నలు అయితే ఎదురయ్యాయి. ఈ సందర్భంగా రిపోర్టర్స్ నానిని ప్రశ్నిస్తూ, మీరు ఇప్పటి వరకు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించలేదు, ఇలా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎప్పుడు నటిస్తారనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ, సరిపోదా శనివారం సినిమా విడుదలైన తరువాత తాను మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యానని, ఆ సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నానని క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా ఎవరైనా బయోపిక్ సినిమాలో నటించాలని ఉందా అనే ప్రశ్న కూడా ఎదురైంది. ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ, నాకు ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ సినిమాలో నటించడం చాలా ఇష్టం, ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ సినిమాతో నా వద్దకు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అంటూ ఈయన తన మనసులో కోరికను బయటపెట్టారు. ఇప్పటికే ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. మరి నాని ఎవరి బయోపిక్ సినిమాలో చేయాలనుకుంటున్నారనే విషయంపై తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ సినిమాలో నటించాలని ఉందనే కోరికను నాని బయటపెట్టారు. మరి ఆ కోరికను ఏ డైరెక్టర్ తీరుస్తారో తెలియాల్సింది. సో చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై బాయ్.